తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఎట్లాంటి కంటి సమస్య ఉన్నవారైనా నివారణ మార్గాలను అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉచిత కంటి పరీక్ష శిబిరంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మందులు మరియు కళ్లజోడు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. కంటి వెలుగు వైద్య శిబిరంలో మనకు ఎనమనుగురు సభ్యులు ఉంటారు. ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్థాల్మిస్ట్, డేటా ఎంట్రీ ఆఫీసరు, ఒక సూపర్వైజరు, ఒక ఏఎన్ఎంస్, ఇద్దరు ఆశా వర్కర్లు కూడా ఈ శిబిరంలో ఉంటారు. ఈ వార్డు వ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి వార్డు ఒక వార్డు ఆఫీసరు, ఆ వార్డు యొక్క సంబంధిత ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క శిబిరానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారు. మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ప్రజలకందరికీ అవగాహన కల్పించి వైద్య శిబిరానికి తీసుకొచ్చే విధంగా అందరికీ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. ప్రతి వార్డుకు ఒక వార్డు ఆఫీసరు, ఆర్పీలు ఉంటారు. అప్పటికప్పుడే కళ్ళద్దాలు కూడా రీడింగ్ గ్లాసెస్ అందివ్వడం జరుగుతుంది. కాంప్లెక్స్ గ్లాసెస్ కూడా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ప్రకారం కూడా తర్వాత